హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వయసు పెరిగే కొద్దికి ఎముకల్లో పటుత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అతి ముఖ్యంగా మహిళలు ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఈ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం, బోన్ డీఫార్మిటీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అనేమియా వల్ల కావచ్చు, మెనోపాస్ వల్ల కావచ్చు. కానీ వాళ్ళందరికీ ఒక సింపుల్ ఇంట్లోనే తయారు చేసుకోబోయే బోన్ సూప్, మటన్ బోన్ సూప్ వల్ల మన ఎముకల పటుత్వం పెరుగుతుంది. అలాగే మెనోపాస్ ఇష్యూస్ ఉన్నా సరే స్ట్రెంథనింగ్ ఇస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, నేను చెప్పినట్టు బోన్ స్ట్రెంథనింగ్ కోసం చాలా మంది చెప్తుంటారు బోన్ సూప్ తీసుకోండి రెగ్యులర్గా అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రత్యేకంగా తయారు చేసే విధానం ఒకటి ఉందని చెప్పారు వీడియో స్టార్ట్ అవ్వక ముందు. ఒక పద్ధతి ఉంటుంది, ఎప్పుడు ఏ ఇంగ్రీడియంట్ వేయాలి అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. సో దాని గురించి చెప్పండి సార్. అంటే ఇది ఫస్ట్ మనకి బోన్ సూప్ అనేది ఏంటిదంటే మాంసరస అని చెప్పుకుంటామండి. సో దీన్ని మనం ప్రిపేర్ చేసే ముందు దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నట్టు, అంటే ఒక రేషియో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక 100 grams మటన్ తీసుకుంటే దానికి వాటర్ ఎంత యాడ్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్ ఏ టైంకి యాడ్ చేయాలని అనేది కీ రోల్ అన్నట్టు అండి. సో అందరు సాధారణంగా ఏంటిదంటే వాటర్ తక్కువ వేసేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, లేకపోతే వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ వేస్తారు. సో అలా వేసినప్పుడు ఏమైపోతుందని అంటే దానికి రిక్వైర్డ్ బాయిల్ అవ్వాల్సిన కన్సిస్టెన్సీ అవ్వదు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఎవరైతే మనకి మటన్ తీసుకున్నాక నెక్స్ట్ డే కాన్స్టిపేషన్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అంటారు, ఇండైజెషన్ లాగా ఫీల్ అవుతుంది అంటారు. అదంతా డ్యూ టు రాంగ్ ప్రిపరేషన్ వల్ల. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము కరెక్ట్ రేషియో ఉందండి, బుక్ లో మెన్షన్ చేశారు, క్షేమ కుతూహలంలో మెన్షన్ చేశారండి, మాంసరసాన్ దాంట్లో అనే అధ్యాయంలో దాన్ని మెన్షన్ చేశారు అన్నట్టు, అన్నపాన విధి అధ్యాయంలో. జనరల్ గా మనం బయట రెస్టారెంట్స్ లో కూడా బోన్ సూప్ ఇలాంటి తాగుతూ ఉంటాం. కొంతమంది స్పైసీగా అడుగుతూ ఉంటారు. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. బయట కూడా మనం చేసుకునేది ఒకలాగా ఉంటుంది, రెస్టారెంట్స్ లో ఒకలాగా ఉంటుంది. కానీ మీరు అంటున్నారు ఒక ప్రత్యేకంగా ఒక పద్ధతి ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. సో దానికోసం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి వివరించండి. ఫస్ట్ మనకి ఈ మాంసరస చేసుకోవడానికి గల ఇంగ్రీడియంట్స్, ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే ఫస్ట్ మటన్లో కూడా తీసుకునేటప్పుడు మనం బోన్తో కంపల్సరీ తీసుకోవాలండి. చాలా మంది సాఫ్ట్ పార్ట్సే తీసుకుంటారు. సో అలా కాకుండా 50% బోన్ ఉండాలండి, 50% ఫ్లెష్ ఉండాలి. సో రెండు కలిపి తీసుకుంటే బెటర్ అండి. దాని తర్వాత పసుపు, పిప్పల చూర్ణం అండి, నెక్స్ట్ ఇలాచి, లవంగాలు ప్లస్ దాల్చిన, ఇవి 3 కలిసి రోస్ట్ చేసుకొని పౌడర్ చేసిన పౌడర్ అండి. నెక్స్ట్ సైంధవ లవణం అండి. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ మనకి సరిపోతాయి. వెరీ సింపుల్ అండి. ఇంకా ఎక్కడ మసాలా దినుసులు ఎక్కడ యాడ్ చేయట్లేదండి. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా మనం ఫస్టే దీన్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక 150 grams మటన్ తీసుకుంటే విత్ బోన్స్, దాంట్లో ఏంటిదంటే 1600 ml వాటర్ వేయాలండి. అదే రేషియో అన్నట్టు. ఇప్పుడు మనం 100 grams తీసుకుంటే దానికి 8 parts, దానికి 8 parts అంటే మనకి 1600 ml అవుతుంది. సో అంత క్వాంటిటీ మనం వేయాల్సి వస్తుంది. దీన్ని ఫస్ట్ మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకునేటప్పుడు మనకి ఏమైపోతుందంటే ఒక చిన్న ఇండికేటర్ అన్నట్టు అండి. ఇప్పుడు మనకి సాధారణంగా బోన్తో పాటు ఉన్న ఫ్లష్ అటాచ్ అయ్యి ఉంటుంది చూసారా, అది దానంతట అదే బాయిలింగ్లో అది డివైడ్ అయిపోతుంది, విడిపోతుంది. అది మనకి కరెక్ట్ బాయిల్ అయిందని మనకి ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు బాయిల్ అవుతుందండి. మనకి సింపుల్ ఇందాక మనం అనుకున్నాం కదండి, ఒక ఇండికేటర్ వస్తుంటుందని. ఇప్పుడు ఆయిల్ మీద మనకి ఫ్లోట్ అవుతున్నట్టు అక్కడ చిన్న ఆయిల్ డ్రాప్లెట్ కనిపిస్తుంది చూసారా, ఇది బాయిల్ అయిందని మనకి ఇండికేషన్ అండి. ఆ బోన్లో ఉండే మధ్య ఏది ఉంటుందో అదంతా బయటికి వచ్చేసి ఇట్లా వాటర్ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది కంప్లీట్గా ఫామ్ అయినప్పుడు ఏంటిదంటే మనకి కరెక్ట్గా బాయిల్ అయిందని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లోనే మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకదాని ఒకటి యాడ్ చేసుకోవచ్చు. పిప్పల చూర్ణం అండి. పిప్పల చూర్ణం కొంచెం తక్కువ వేయాలండి, ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అండి ఈ సీజన్. పిప్పల చూర్ణం అంటే పెప్పరేనా అండి? పెప్పరే అండి. దాంతోపాటు నెక్స్ట్ ఇందాక మనం ఏవైతే ఇలాచి, లవంగాలు, దాల్చిన ఇవి ఏవైతే చేసామో ఇవన్నీ కలిపి చేసుకున్న పౌడర్ అండి. ఇది ఒక టేబుల్ స్పూన్. లాస్ట్కి పసుపు అండి. సో మనము ఇందాక అనుకున్నట్టు మనం ఒకదాని వెంబడి ఒకటి యాడ్ చేసాము, పసుపు కూడా యాడ్ చేసాము.
సో పసుపు ఎందుకు యాడ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఉన్న మేక కానివ్వండి ఏది కానివ్వండి అది ఏమైపోతుందంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు తింటూ ఉంటాయి. సో అప్పుడు ఏంటిదంటే కొంచెం ఏదైనా పారాసైట్ ఉన్నది కానీ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంది తిందనుకోండి దానికి కడుపు నుంచి వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అది వేసినప్పుడు ఏంటంటే అది ఒక యాంటీ మైక్రోబియల్ గానే యాంటీ వైరల్ గా మనకి పనిచేస్తూ ఉంటుంది. సో దాని మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే మేడం. ఓకే, కాదు రాకేష్ గారు, చాలా మంది మటన్ ఇష్టపడరు. అవునండి. సో ఎక్కువగా చికెన్ ప్రిఫర్ చేస్తారు. అవునండి. సో పిల్లలు కూడా చికెన్ ఇష్టంగా తింటారు. మరి వాళ్ళకి చికెన్ బోన్ సూప్ లాగా చేసుకోవచ్చా మరి? అంటే యాక్చువల్గా మనకి ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ సూప్స్ చెప్పారండి. అంటే కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక 8 to 9 వెరైటీస్ ఆఫ్ సూప్స్ చెప్పారు. దాంట్లో మటన్ సూప్ అనేది సుపీరియర్ ఉంది. ఓకే. సో దానికోసం మనం ఇది చెప్తాము. ఇంకా కంపారిటివ్గా చూస్తే మనకి చికెన్లో బోన్ క్వాంటిటీ తక్కువ ఉంటుందండి. బట్ మటన్లో ఏంటిదంటే ఆ మధ్య ఏదైతే ఉంటుందో అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మనం కొంతమందికి డీమైలినేషన్ అని చెప్తూ వింటూ ఉంటాం. సో ఈ బోన్ మ్యారో ఉన్న కన్సిస్టెన్సీ ప్లస్ డీమైలినేషన్లో నర్వ్ మీద ఉన్న కన్సిస్టెన్సీ రెండు సిమిలర్ అండి. సో ఎవరికైతే డీమైలినేషన్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ సూప్ ని ప్రిఫర్ చేయొచ్చు. అంటే డీమైలినేషన్ అంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ నర్వ్ వీక్నెస్. ఎవరికైతే ఇప్పుడు పారలైసిస్ అవ్వనివ్వండి, లేకపోతే నడుస్తున్నప్పుడు సడన్ గా కింద పడిపోవడం కావనివ్వండి, మీకు లంబార్ స్పాండిలైసిస్ నుంచి మెల్లిగా దాని డిసీజ్ ప్రోగ్రెషన్ అవుతూ మనకి డీమైలినేషన్కి వెళ్ళిపోతుందండి, లాస్ట్ డిసీజ్ ల్యాండింగ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో సయాటికా ప్రాబ్లమ్, ఇంకా స్పైన్ నుంచి అలాగే కింద కాకెక్స్ రీజన్ వరకు పెయిన్ ఉంటూ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఇష్యూస్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి కూడా ఇది మంచిదేనా? మంచి రెసిపీ అండి, యూజ్ అవుతుందండి, చాలా యూస్ఫుల్ అండి. దాంట్లో జనరల్గా మనకి ఆయుర్వేదిక్లో దీన్ని అజమాంసం అంటామండి. అజమాంసం అంటే గోట్ అండి, అజ అంటే. సో అది సుపీరియర్ అని చెప్తారు అన్నట్టు అండి. సో దీన్ని ఇలా తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ కానివ్వండి ఇతర సమస్యలు ఏవి కూడా రావండి. ఓకే, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా మనం యాడ్ చేయాల్సింది సాల్ట్ అండి. ఓకే, అది కూడా మనం సైంధవ్లో మనం పింక్ సాల్ట్ తీసుకుంటే బెటర్ అండి. సో టైమింగ్స్ అండి, జనరల్ గా ఈ సీజన్ లో సూప్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము, లిక్విడ్ గా. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి? ఇది సాధారణంగా మనము బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, అంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ కానివ్వండి, లంచ్కి బిఫోర్ కానివ్వండి, డిన్నర్కైనా కానీ బిఫోర్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ దీని కుకింగ్ ప్రాసెస్ అనేది టైం చాలా పేషెన్సీ తోటి తయారు చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటిదని అంటే దాని యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేటివి ఏదైతే బోన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. దాన్ని బాయిలింగ్ చేయాలి, ఇంత టైం ఉండడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఆ లోపల ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సూప్లోకి వచ్చేస్తాయి. దాన్ని మనం కన్స్యూమ్ చేస్తాం. ఒకవేళ మనకి కన్ఫర్మేషన్ అంటే కుక్ అయిందా, బాయిల్ అయిందా లేదా అనడానికి కొంచెం ప్రెస్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు మేడం. ఇది సాఫ్ట్గా అయిపోయింది, లోపల ఉన్న బోన్ మ్యారో కూడా మనకి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది ఏర్పడితే అది బాయిల్ అయిందని ఇంటెన్షన్. ఇది ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు మేడం. ఇది మేడం ఫైనల్గా వచ్చిన మాంసరస. ఇట్స్ రెడీ టు సర్వ్. వెరీ నైస్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, జనరల్గా మనకి బోన్ సూప్ అనేది చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు, కానీ చేసే పద్ధతి ఎలా చేశారో డాక్టర్ గారు చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అతి ముఖ్యంగా ఈ నరాల బలహీనత అండ్ డీజనరేటివ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సయాటికా ప్రాబ్లం కావచ్చు, నర్వ్ వీక్నెస్ కావచ్చు, అలాగే డిస్ట్రోఫీ ప్రాబ్లం, అంతే కదా సార్ నేను చెప్పింది కరెక్టే కదా? డిస్ట్రోఫీ కానీ డీమైలినేషన్ కానీ వీటన్నిటికీ యూజ్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సార్, మంచి రెసిపీని మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.